నమస్తే మొత్తానికైతే కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో పెద్ద భారీ ర్యాలీతో ఇక్కడికి మొత్తానికి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన అభిమానులు కానీ ఓవరాల్ గా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ర్యాలీ కావచ్చు, ఓవరాల్ గా ప్రచారం ఎలా సాగుతుంది? కాసాని గెలుపు కోసం ఎలాంటి ఆలోచనలు, అంటే ఎలాంటి ప్రజలకి ఏం చెప్తున్నారు? అసలు కాసాని గారి గెలుపు విషయం అయిపోయింది. ఈరోజు క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేసిర్రు, అప్పుడే టీఆర్ఎస్ కూడా బలం వచ్చేసింది. కాసాని సరైన నాయకుడు రంగారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్కి తెలిసిపోయింది. ఆయన అనుభవం మనిషి, కొత్త మనిషి కాదు. తెప్పించేమని చేసినప్పుడు ఆయన ఏం చేసిండో మాకు తెలియకుండొచ్చు, కానీ మా పెద్దలు ఎవరైతే తండ్రి మా ఏజ్లో ఉన్నారో 60-70 అందరికీ తెలుసు కాసాని అంటే ఏందో. ఆయన సరైన నాయకుడు, ఆయన పేరుతోనే ఆల్రెడీ ఆయన గెలుపు నిశ్చయం. నిన్న రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ దే హవా నడుస్తుంది రాష్ట్రంలో, మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు కూడా గెలవబోతుంది అని అంటున్నారు నిన్న ప్రచారంలో. దాన్ని ఎలా చూస్తారు? సిట్టింగ్ గవర్నమెంట్ టికెట్ ఇస్తే ఎవరైనా వెళ్తే అంటారు, కొత్త విషయం ఉందా? ఆయన ఓపెన్గా చెప్తారా? కాసాని గెలుసు చెప్తారా? చెప్పడు కదా. కొండ గెలుసు చెప్పారు కదా. ఎవరైనా అంతే, కామన్. అది ఆయన కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయనకే తెలుసు. ఆయన ఎంబడున్న క్యాడర్ చెప్తున్నది. అన్నాడు తప్పదు చేసినావు, పెద్ద మిస్టేక్ చేసినావు, బీఆర్ఎస్లో ఉన్నావు, అనుభవించినావు, పొజిషన్ తీసుకున్నావు, ఎట్లా సేవ చేయలే, ఉన్న పార్టీని వెండు పొడుగుడు పోయినావు అని తెలిసిన విషయమే. అది ఆయన ఎంతో కష్టపడుతున్నావు. ఆ హల్చల్ మీకు కనిపిస్తుంది. ఎందుకది ఓటమి కాబట్టి హల్చల్ కనిపిస్తుంది. కనుక ఆయన ఎన్ని చెప్పినా ఆల్రెడీ కాసాని గెలిపే ఫిక్స్ అయిపోయింది. అంటే నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కనీసం తనని వ్యక్తిగతంగా కూడా తను అలాంటి వ్యక్తిగతంగా తను ఒకరు సపోర్ట్ లేని నడవలేని వ్యక్తి రేపు పార్లమెంట్లో ఏం మాట్లాడతారు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరెవరు అట్లా మాట్లాడవద్దు. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే మనిషి కాదా? ఇంకా ఎంత అవమానం. ఎడ్యుకేటెడా? ఆయన ఎడ్యుకేటెడ్ మనిషినా? చదువుకున్నాడా? జ్ఞానం ఉన్నదా? రేపు పొద్దున ఆయనకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఆయన కొడుకు భార్య వదిలిపోవాలని హ్యాండిక్యాప్ట్ అని తెలుగు ఉండాలి ఏమైనా మాట్లాడడానికి. ఆయన ఇట్లుంటే ఇంత చేస్తుండో అంటే ఆయన సరిగ్గా ఉంటే ఇంకేం చేస్తాడు? అది ఆలోచించాలి మీరు. ఇన్ని సంవత్సరాలు పుట్టుకొడుతూ ఉన్నా కూడా ఒక పొజిషన్ అనుభవించకుండా ఏకైక మనిషి పొలిటికల్ పార్టీలో పొజిషన్ లేకుండా ప్రజలు సేవ చేసిన మనిషి అంటే కాసాని ఒక్కడే. అలాంటి మనిషికి మనం పవర్ ఇస్తే ఇంకేం సాధించండి మీరు. ఈరోజు అట్లా ఉండని మాడుతున్నావు కదా, అది చాలు నీకు. మాలాగా తట్టుగట్ట అవసరం లేదు. ఆయన ఒక్కరు చాలు నీకు. అందుకని ఒక మనిషి గురించి ఎప్పుడైతే మాట్లాడలేదు. నాకు తెలిసి ఆయన ఇంకా నీచంగా మాట్లాడి ఆయన పరువు ఆయన పోటుడు తప్ప ఇంకేమీ లేదు. మరొకరున్నారు, తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలా ఉంది ఈసారి? అంటే కాసాని మళ్ళీ బీఆర్ఎస్ ది సిట్టింగ్ స్థానం చేవెళ్ళ మళ్ళీ తిరిగి కైవసం చేసుకుంటారని ధీమాతో ఉన్నారా? 100% ముందుగా శుభాకాంక్షలు తెలియజేసిన ఈరోజు కాసాని గారు నామినేషన్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ చేశారు బ్రదర్, 100% ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు గతంలో జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే చేవెళ్ళ గడ్డకు ఆయన కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే క్వశ్చన్ వేసారో ఆయనకు అర్థం కావాలని చెప్తున్నారు ఈరోజు. ఆ రోజు ఆయన ఎలా గెలిపించారో ఈరోజు కూడా 93 కులాలను ఏకతాటిపై తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. 93 కులాలు ఏకం చేసి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకుంటూ మొత్తం 96 కులాలను ఏకం చేసిన నాయకుడు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపి ఉన్నప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 96 కులాలు ఏకం చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. ఇప్పుడు ఎవరైతే లోడరో ఇద్దరు ఈ జిల్లాలో కూడా సరిగ్గా తెలియని నాయకులు వీళ్ళు. జ్ఞానేశ్వర్ గారు ఎలా అంటారు? గతంలో వాళ్ళు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. 2014లో ఒకరు ఉన్నారు, మొన్న రంజిత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎంపీలుగా చేశారు. కాసానికి ఇక్కడ ఇదివరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేసిన అనుభవం లేదు. ఇది మీకు ఎలా, దీనికి మైనస్ కాదంటారా? ఓకే, ఇంతకుముందు వీళ్ళకన్నా ముందు కాసాని గారు జిల్లా నాయకునిగా ఉండి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, అలాగే ఒకసారి ఎమ్మెల్సీగా చేసిండు. ఆయనకు సుదీర్ఘంగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. వీళ్ళ మాదిరిగా 5-10 సంవత్సరాలు కాదు, సుదీర్ఘ నాయకుడు. ప్రతి గ్రామంలో ఎక్కడ ఏముందో చెప్పగలిగే నాయకుడు మా కాసాని గారు. ప్రతి జిల్లాలో కానివ్వండి, ఈ రంగారెడ్డి జిల్లా మొత్తంలో కూడా ఆయనకు సుపరిచితుడు. పొలిటికల్గా ఉన్న అనుభవం ఉన్న నాయకుడు మా కాసాని జ్ఞానేశ్వర్ గారు. అలాగే దానికి తోడు మా కేసీఆర్ గారు పెద్ద దిక్కు. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉంచిన నాయకుడు మా కేసీఆర్ గారు. ఎంతో అనుభవం నాయకుడు, ఎక్కడ ఏమున్నా చెప్పగలిగే నాయకుడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రంజిత్ రెడ్డి, అలాంటి నేతల మధ్య ఈయన పోటీలో ఉన్నారు బరిలో. ఇది ఎలా చూడొచ్చు? తప్పకుండా వాళ్ళు చేసిన దొంగ హామీలతోని దొంగ వ్యక్తులు వచ్చారు, కానీ వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఉండొచ్చు. మా నాయకునికి ప్రజల్లో ఉంది,
ప్రజల్లో సుస్థిర స్థానం ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా ఏ ఎలక్షన్ అయినా సరే బీఆర్ఎస్కు మేము పట్టం కట్టడానికి రెడీగా ఉన్నామని ప్రతి ఒక్కరు ముందుకొచ్చారు. ఈరోజు జీరోలో ఉన్న రైతులు, కూలీలు, కష్ట కార్మికులు అందరూ కూడా మా కేసీఆర్ గారు ఎంబడి ఉండి కాసారి జ్ఞానేశ్వర్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము ముందుకున్నామని అందరూ ఆనిచాలు కృషి చేసి గెలిపించడం. జై కాసాని. మొత్తానికైతే ఇక్కడ కాసాని అభిమానులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చేవెళ్లలో